అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులను హోమ్లీగా పలకరించింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత వచ్చిన వరుస ఆఫర్లతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది లావణ్య. ఇప్పటిదాకా ఈ సొట్టబుగ్గల చిన్నది గ్లామరస్ పాత్రలో కనిపించింది లేదు. వాస్తవంగా అయితే తన నిజ జీవితానికి ఈ హోమ్లీ పాత్రలు చాలా దూరం అంటోందామె. అందాల రాక్షసి సినిమాతో తనకు హోమ్లీ అనే ట్యాగ్నే వేసేస్తున్నారని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె గ్లామరస్ పాత్రలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. తన వాస్తవ జీవితానికి అందాల రాక్షసి క్యారెక్టర్కు అసలు పొంతనే ఉండదని, రియల్ లైఫ్లో మోడర్న్గా ఉండేందుకే ఇష్టపడతానని లావణ్య చెప్పింది. మోడలింగ్ చేసే రోజుల్లోనూ గ్లామర్గానే ఉండేదాన్నని, గ్లామర్ పాత్రలు ఇవ్వాల్సిందిగా చాలాసార్లు డైరెక్టర్లకు కూడా చెప్పానని తెలిపింది. గ్లామర్ అంటే బట్టలిప్పేస్తానని కాదని, పాత్రకు తగినట్టుగా ఆధునిక వస్త్రాల్లో గ్లామరస్గా కనిపిస్తానని తెలిపింది. పాత రోజుల్లో నిండైన వస్త్రాధారంలోనూ గ్లామర్ను చూపించారని ఆమె గుర్తు చేసింది. అయితే ఇప్పుడు కాలం మారిందని, దానికి తగ్గట్టు పద్ధతులు మారాయని లావణ్య చెప్పుకొచ్చింది. ఇకనైనా ఎవరైనా గ్లామర్ పాత్రలు ఆఫర్ చేస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది సొట్టబుగ్గల చిన్నది. కాగా ప్రస్తుతం ఆమె వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ సినిమాలో నటించింది. ఆ చిత్రంలోనూ ఆమెది హోమ్లీ పాత్రే. ఇక శర్వానంద్తో రాధా, నాగ చైతన్యతో మరో సినిమాలో నటిస్తోంది లావణ్య త్రిపాఠి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.